నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే హ్యాండ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే ఇలా 4 మడతల కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక పావించ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను టేప్ యూజ్ చేయట్లేదు. సేమ్ ఆది బ్లౌజ్‌కి హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే పెట్టేసి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వెడల్పు మార్కింగ్ చేసుకోండి. తర్వాత చంక డౌన్ తిరిగే వైపు ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచు ఖర్చు వైపు. ఈ 2 మార్కింగ్‌ని ఇలా డౌన్ చేసుకుంటూ కలిపేయాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనేది స్ట్రైట్‌గా మార్క్ చేసుకోవాలండి. ఇలా రౌండ్‌గా మార్కింగ్ చేసుకుని ఇక్కడ లోతు తీయడం కోసం 1 ఇంచ్ మార్క్ చేసిన కాడ ఒక మార్కు, కింద ఖర్చు కోసం వచ్చే కాడ ఒక మార్కు, మధ్యలో ఒక మార్కు వేసుకుని మధ్యలో 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా మధ్యలో చిన్న టక్ ఇచ్చేయండి. 2 పీసులు సెపరేట్ చేసేయండి. ఈ లోతు అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.